కూడి వచ్చినటువంటి అందరికీ కూడా నా వందనాలు. ఈరోజు మన అంశం ఏంటండి? పాపము ప్రాయశ్చిత్తము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన దేవా, ఈ బంగారు పాదంకి వేలాది స్థుతులు, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభా. గడిచిన 6 దినములు ప్రభా మీరు మాకు తోడుగా ఉన్నారు, మీరు మాతో మాట్లాడి ఉన్నారని నమ్ముచున్నాం. 7వ రోజు తండ్రి, ఎందుకు ఎన్నికలేని నన్ను నిలబెట్టుకుని ఉండగా తండ్రి, నీ మాటలు చెప్పబోచుండగా నా జ్ఞానం అయితే సరిపోదు కానీ నీ జ్ఞానంతో నింపిన ఆయన అయ్యా, ఈరోజు అంశం గురించి నాయన చెప్పగలిగేటువంటి శక్తిని, ధైర్యాన్ని నాకు దయచేయమని, అర్థవంతంగా వివరించేటువంటి అవకాశాన్ని కూడా నాకు దయచేసి అయా, ప్రతి ఒక్కరూ కూడా విన్నటువంటి వాక్యాన్ని వారి హృదయంలో భద్రపరుచుకుని అయా, మా యొక్క జీవితాల్లో మేము అందరము సరి చేసుకునేటువంటి కృపను దయచేయమని, నీ కృపను కాపుదలను నాయన ఈ యొక్క కూడికి ఆదరించి అంతవరకు తోడుగా ఉండి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మన అంశము పాపము ప్రాయశ్చిత్తము. నిన్న టీచర్ గారు చెప్పారు కదా, మొన్న టీచర్ గారు కూడా చెప్పారు. ఈరోజు ఈ వారం అంతా కూడా మన అంశం ఏంటి? పాపముతోనే ఉందన్నమాట. ఈరోజు అంశము పాపము ప్రాయశ్చిత్తము. అమ్మాయి చదివింది కదా, 10వ అధ్యాయము 4 నుంచి 8 వచనాలు. పాపం అనగానే మనకి గుర్తొచ్చే వాక్యం ఏంటి? పాపం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? పాపం అనగానే టక్కున గుర్తొచ్చేది ఏంటంటే ఆజ్ఞాతిక్రమమే పాపం అనేది మనకి గుర్తొస్తుంది. ఆజ్ఞలు పాటించకపోవడం ఒక్కడమే పాపమా అని అంటే కానే కాదు. నేను టీచర్ గారు చెప్పారనమాట. మనకు ఈ యొక్క వాక్యం ఎక్కడ ఉంటుందంటే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3:4లో ఉంటుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపము అని. మరి యొక్క ఆజ్ఞలు పాటించకపోవడం ఒక్కటే పాపము కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మొదటి 2 రోజుల్లో మనము వినే ఉన్నాం. సరే, ఈ యొక్క ఆజ్ఞలు ఏంటి? మనకి ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయండి? 10 ఆజ్ఞలు ఉన్నాయి. తెలుసా? అవి తెలుసా? అందరు చెప్పట్లేదు. తెలుసా? వెనకోళ్ళు ఎవరు చెప్పట్లేదు అసలు. 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా. మొదటి ఆజ్ఞ చెప్పండి. ముందోళ్ళు వద్దు, వెనకోళ్ళు చెప్పండి. టీచర్ గారు ఒక్కళ్ళే చెప్తున్నారు. సరే, ఒక్కసారి గుర్తు చేసుకుందాం 10 ఆజ్ఞల్ని, ఎందుకంటే చాలామంది మర్చిపోయి ఉంటారు. మొదటి ఆజ్ఞ ఏంటంటే నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్తున్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ మనం చర్చికి వచ్చాము అంటే ఇక్కడ దేవుడు ఉన్నాడా లేదా? మరి ఇక్కడ కాకుండా ఎక్కడెక్కడికో వెళ్తారు. ఎందుకు? అక్కడ ఉన్నాడా? ఇక్కడ లేడా? అంతేనా? చెప్పాలి అందరూ. అన్నీ ఈరోజు వాక్యం అంతా కూడా మీరే చెప్పాలి, నేనేం చెప్పేది లేదు. ఎందుకంటే మనకంతా కూడా తెలుసు కానీ పాటించం అంతే. కాబట్టి వేరే ఎక్కడికో వెళ్తే దేవుడు ఉంటాడు, ఇక్కడ లేడు అనేటువంటిది చాలా రాంగ్ అనమాట. అంటే ఏంటంటే మన ఉద్దేశాలు అనమాట అవి. మనం నిర్ణయించుకుని వెళ్ళిపోతూ ఉంటాం ఎక్కడెక్కడికో. కానీ మన యొక్క సన్నిధానంలో మోకాళ్ళు వేసి నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు నీ పక్కనే ఉండి నీ మాటలకి ఈ యొక్క ప్రార్థనకి సమాధానము ఇస్తాడనమాట. రెండోది వేటిని కూడా పూజింపకూడదు, వాటికి సాగిలపడి నమస్కారము చేయకూడదు. నేను టీచర్ గారు చెప్పారు ఏమని? దేవుని కంటే దేన్ని అయినా కూడా మనము ప్రేమించాము అంటే అదేంటి? విగ్రహారాధనతో సమానం అన్నమాట. అది మన భర్తే కావచ్చు, పిల్లలే కావచ్చు, లేదంటే ఫోనే కావచ్చు. చాలామందికి ఈరోజు ఫోన్లు ఎక్కువైపోయినాయి కదా, ఫోనే దైవం అనమాట. చెప్పారు కదా నిన్న. లేదు అంటే ఇంకేంటి? ఇంకోటి ఉంది. ఏంటంటే ఉద్యోగం కూడా చాలామందికి ఏంటంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఆ ఉద్యోగం తప్ప వాళ్ళకి ఏమీ కూడా కనిపించదు. మనము ఏదైతే దేవుని కన్నా ఎక్కువగా ప్రేమిస్తామో అది ప్రతి ఒక్కటి కూడా విగ్రహంతో సమానం అనమాట. అలాంటి వాటిని మనం పూజించకూడదు. మూడోది చూసుకున్నట్లయితే నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. మనం ఎలా పడితే అలా దేవుని మాటను, దేవుని పేరుని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. ఎలా మాట్లాడాలి అంటే మనస్ఫూర్తిగాను యథార్థ హృదయంతోనే దేవుని గురించి మనము మాట్లాడాలి. 4వది విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించటను జ్ఞాపకం ఉంచుకోవాలి.
ఎందుకని మర్చిపోతున్నాం కాబట్టి జ్ఞాపకం ఉంచుకోవాలని చెప్పని చెప్తున్నారు. 6 రోజులు కష్టపడి 7వ రోజు విశ్రాంతి తీసుకోమని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటే మనం ఏం చేస్తాము? ఆ 7వ రోజు కూడా వదిలిపెట్టమన్నమాట. 6 రోజులు వెళ్తాం పనికి, 7వ రోజు కూడా పెళ్ళి ఉంటే పెళ్ళికి వెళ్ళిపోతాం, ఫంక్షన్లు ఉంటే ఫంక్షన్కి వెళ్ళిపోతాం, ఇంకా మీటింగ్స్ ఉంటే మీటింగ్స్కి వెళ్ళిపోతాం, పార్టీలు అన్నీ ఆ రోజే వస్తాయి. మనకు అవే ముఖ్యం కానీ దేవుని సన్నిధి ముఖ్యం కాదు. కాబట్టి దేవుడు ఎందుకు రాయించాడంటే విశ్రాంతి దినమును మనం ఎలా ఆచరించాలంటే పరిశుద్ధముగా ఆచరించడాన్ని జ్ఞాపకము ఉంచుకోవాలి. ఏదైనా కూడా చర్చి తర్వాతే అనేటువంటి ఆలోచన మనకు రావాలన్నమాట. 5వది నీ తల్లిదండ్రుల్ని సన్మానించుము. తల్లిదండ్రుల్ని ఎలా చూసుకుంటున్నామో ఎవరికి వాళ్ళకే తెలుసు. ఉన్న వాళ్ళకి తల్లిదండ్రులు ఉన్న వాళ్ళని ఎలా చూసుకుంటున్నారో వాళ్ళకే తెలుసు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కువ అయిపోయినాయి. ఏంటి అయ్యి? అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు ఎక్కువైపోయినాయి. తల్లిదండ్రులను చూసుకుంటే అవి ఎక్కువ అవ్వవు కదా. కాబట్టి ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. నెక్స్ట్, నరహత్య చేయకూడదు. ఈ ఒక్కటి నాకు తెలిసి అందరం మేము పాటిస్తున్నామని అనుకుంటా కదా. ఎందుకని? నరహత్య అంటే చంపడం, మనిషిని చంపడం, ఏదో ఒక వస్తువుతోనో లేకపోతే కత్తో లేకపోతే ఏదో దాంతో చంపేయడం నరహత్య. కానీ ఇదొక్కటి ఎవరు కూడా చేయలేదు, మేము చేయలేదు అని అంటారు కదా. కానీ తప్పకుండా ఎక్కువ మంది చేసేది ఏంటంటే ఇదే. ఎలా? మన మాటల ద్వారా ఎదుటి వాళ్ళని చంపేస్తాం, అవునా కదా. వాళ్ళకి చచ్చిపోయి ఇంటి నుంచి బయటకు కూడా రారు మనం మాట్లాడే మాటలకి. కాబట్టి మాట ద్వారా కూడా మనము హత్య అనేది చేస్తున్నాము. అదే నరహత్య అనమాట. వ్యభిచరింపకూడదు. వ్యభిచారము అనేది అనగానే మనకేం గుర్తొస్తుందంటే ఒక స్త్రీ పురుషుడు చేసేదే వ్యభిచారము అనేదే గుర్తొస్తుంది. కానీ మనము వాళ్ళని శారీరకంగానే వాళ్ళతో వ్యభిచారం చేయవసరం లేదు. చూపు ఒక్కటే చాలు. ఆమె వెళ్తా ఉంది, ఇతను ఆమె వంక చూశాడు అంటే లోపల ఏం జరిగినట్టు? ఆమెతో వ్యభిచారము చేసేసినట్టు. నేను వెళ్ళలేదుగా, ఆమెతో ఏం చేయలేదుగా, మాట్లాడలేదు అని అనుకోవచ్చు. కానీ మన లోపలే హృదయంలోనే ఒక్క చూపు ద్వారానే మనము వ్యభిచారము చేసినట్టు. కాబట్టి మన చూపులు ఎంత జాగ్రత్తగా ఉండాలో మనకు దీని ద్వారా తెలుస్తుంది అనమాట. 8వది దొంగిలింపకూడదు. ఇప్పటి వరకు ఎన్ని దొంగతనాలు చేసి ఉంటాము కదా. చేయలేదు ఎవరు? చాలా చేసే ఉంటాం. అబద్ధ సాక్ష్యము పలకకూడదు. అబద్ధాలు కూడా అసలు లెగిస్తే అబద్ధాలు వచ్చేస్తాయి. కాబట్టి అబద్ధాలు కూడా చాలా చెప్పే ఉంటాం, లెక్కలేనని చెప్పుంటాం. తర్వాత లాస్ట్ది ఏంటి? నీ పొరుగువాని దేన్ని కూడా ఆశింపకూడదు. ఇది మాత్రం మనం లెగిసిన కాడి నుంచి మన చూపంతా ఎక్కడ ఉంటుంది? మన దాని మీద ఉండదు, పొరుగు వాళ్ళ దాని మీదే ఉంటుంది. ఒక ఆమె మంచి చీర కట్టుకుందంటే అది నేను కట్టాలి, లేదు ఏదైనా వస్తువు కొనుక్కుందంటే అది నేను కొనాలి. ఇలా మన ఆశ మన చూపు అంతా కూడా ఎక్కడ ఉంటుంది అంటే పొరుగువారి మీదే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా 10 ఆజ్ఞలు కనీసం మనకి గుర్తు ఉంటాయి అని చెప్పని నేను చెప్పాను అనమాట. ఈ 10 ఆజ్ఞలు ఒక్కడన్నా పాటిస్తున్నామా అంటే ఒక్కడు కూడా పాటించడం లేదు. కొంతమంది కొన్ని అయినా పాటించవచ్చు, కానీ 9 పాటించి ఒక్క దాంట్లో తప్పిపోయినా కూడా అన్నీ కూడా పోయినట్టే. 9 పాటిస్తున్నావు, నిష్ఠగా ఉంటున్నావు, కఠినంగానే ఉంటున్నావు 9 విషయాల్లో, కానీ ఒక్కదాని విషయంలో నువ్వు తప్పిపోతున్నావు. అప్పుడు ఏమవుతుంది? నీ ఒక్కదాని విషయంలో నువ్వు పాపిగా ఎంచబడతావు అన్నమాట. పాపం అంటే ఏంటి? మన పార్వతి టీచర్ గారు చెప్పారు, నిన్న కూడా సన్నలత గారు చెప్పారు. ఏంటి పాపం అంటే? మొన్న విన్నాదేగా, చెప్పండి. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఇందా చెప్పేసి అయిపోయింది. అది చెప్పాగా. పాపం అంటే అదే గుర్తొస్తుంది, ఇంకేది రాదు. ఆజ్ఞాతిక్రమమే పాపం. అందుకే ఈ 10 కూడా చెప్పా. ఇతరుల కోసం ప్రార్థన చేయకపోవడం పాపం ఫస్ట్ది. అది 1 సమూయేలు గ్రంథము 12:23లో ఉంటుంది. అన్నీ ఆల్రెడీ మనం రాసుకున్నాయే, ఇవి మొదటి 2 రోజులు విన్నావే, మరొకసారి గుర్తు చేస్తున్నా. 2వది మేలైనది ఎరిగి చేయకపోవడం పాపం. యాకోబు రాసిన పత్రిక 4:15-17 వరకు ఉంటుంది. 3వది పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడడం పాపం. మార్కు సువార్త 3:29లో ఉంటుంది. అదేవిధంగా మత్తయి సువార్త 12:33లో కూడా ఉంటుంది. దేవునికి కోపం తెప్పించడం పాపం.
ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 7 నుండి 21 వరకు చదువుకున్నట్లయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే రెఫరెన్స్ అన్న రాసుకుని ఇంటికెళ్ళి చదువుతారని. ఉదయం అంతా ఖాళీయే కదా, పనికెళ్ళే వాళ్ళని తీసేయండి, కొంచెం ఖాళీగా ఉండేవాళ్ళు చదువుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్తున్నాం. ఇక్కడ చెప్పేవాళ్ళు అందరం కూడా ఏంటంటే ఎవరికి వాళ్ళమని కాదు, కానీ చెప్పడానికి ఎంత ప్రిపేర్ అవుతామో చెప్పే వాళ్ళకే తెలుస్తుంది. ఏదో వచ్చారు వాళ్ళు చెప్పారు వెళ్ళారు అని కాదు, చెప్పాలి, ఇక్కడ నిలబడి చెప్పాలి వాక్యము అంటే ఎన్ని రోజుల నుంచి మేము ప్రిపేర్ అయ్యి ఉంటేనే చెప్పగలం, లేదంటే అట్ట వచ్చి వెళ్ళిపోతాం. ఇవన్నీ రెఫరెన్స్లు మేము అన్నీ గ్యాదర్ చేసి 1-2 సార్లు చదువుకుని ఎందుకు చెప్తున్నాము అంటే మీరు ఇంటి దగ్గర వాటి గురించి ఏ అంశం గురించి ఆ అంశం గురించి మళ్ళీ ఇంకోసారి చదువుకుంటారు అని చెప్తున్నాం. మొదటిది ఇతరుల కోసం ప్రార్థన చేయకపోవడం పాపం, మేలైనది ఎరిగి చేయకపోవడం పాపం, పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడడం పాపం, దేవునికి కోపం తెప్పించడం పాపం. ద్వితీయోపదేశకాండం 9:7 నుండి 21 వరకు ఉంటుంది. అలాగే 5వది చూసినట్లయితే తిరుగుబాటు చేయడం పాపం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 18లో ఉంటుంది చూడండి. అదేవిధంగా మూర్ఖుని ఆలోచన పాపం, నిన్న టీచర్ గారు చెప్పారు కదా, మూర్ఖుని ఆలోచన పాపం. సామెతల గ్రంథము 24:9లో ఉంటుంది. అదేవిధంగా 7 విశ్వాస మూలం కానిది పాపం. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 23వ వచనంలో అది ఉంటుందన్నమాట. కాబట్టి అందరము ఆల్మోస్ట్ ఏదో ఒక పాపము చేసే ఉన్నాం, కాబట్టి మనం పాపులం అంతే ఇక. కాబట్టి మన యొక్క పాపాలు ఎలా ఉన్నాయంటే దేవుడు ఎవరిని కూడా నీతిమంతుడుగా ఎంచడం లేదంట. రోమీలకు రాసిన పత్రిక 3:20 ఒకసారి చదవండి. ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ఏ మనుష్యుడు కూడా ఏంటంట దేవుని దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. అట్లాగే 11వ వచనం, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవడనూ లేడు, దేవుణ్ణి వెదకువాడు ఎవడనూ లేడు. అందరినూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. మేలు చేయువాడు లేడు, ఒక్కడైనాను లేడు. మనం అందరం ఎలా ఉన్నామంట? నీతిమంతులుగా ఒక్కలం కూడా లేము. అదేవిధంగా ఎలా ఉన్నామంట? పనికి మాలిన వారంగా ఉన్నామంట. కాబట్టి మనం చేసినటువంటి పాపాలకి మరి ఏం చెయ్యాలి, పరిహారం ఏంటి? ఇవాళ అదే మన అంశం, ప్రాయశ్చిత్తం. చేసిన పాపాన్ని ఏం చేసి పోగొట్టుకోవాలి అనేది మన అంశం కాబట్టి చూద్దాము. పాత నిబంధన కాలంలో చూసినట్లయితే మనకేముంటుందంటే వాళ్ళు చేసిన పాపాలు పోగొట్టుకోవాలంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే బలులు అర్పించేవాళ్ళు అనమాట. ఏ విధంగా అంటే బలుల్లో కూడా 5 రకాల బలులు ఉన్నాయి. నేను బ్రీఫ్గా చెప్పేస్తాను, వాటి వరకే నోట్ చేసుకోండి. మొదటిది వచ్చేసి దహన బలి, లేవియాకాండము 1వ అధ్యాయము 3వ వచనంలో ఉంటుంది. రెండోది నైవేద్య బలి, లేవియాకాండం 2వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. సమానార్థ బలి, లేవియాకాండం 3వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది. 4 పాప పరిహారార్థ బలి, 4వ అధ్యాయము 3వ వచనంలో ఉంటుంది. అపరాధ పరిహారార్థ బలి 5వ అధ్యాయము 15వ వచనంలో ఉంటుంది. మళ్ళీ చెప్పమంటారా? మొదటిది వచ్చేసి దహన బలి, లేవియాకాండం మొత్తం కూడా బలులే ఉంటాయి, ఒకసారి చదివితే మనకు అర్థమైపోద్ది. ఈ దహన బలి 1వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. నైవేద్య బలి 2వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. సమాధానార్థ బలి 3వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది. పాప పరిహారార్థ బలి 4వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. అపరాధ పరిహారార్థ బలి 5వ అధ్యాయము 15వ వచనంలో ఉంటుంది అన్నమాట. సరే, వీళ్ళు బలులు అర్పించేవాళ్ళు. సరే, బలిగా ఏమి అర్పించేవాళ్ళు అంటే కోడెలను అర్పించేవాళ్ళు. మొదటగా చూసినట్లయితే కోడెలను అర్పించేవాళ్ళు. నిర్గమాకాండము 29వ అధ్యాయం 36వ వచనం చదవండి ఒకసారి. ప్రతి దినము కూడా ఏం చేయాలంటే అక్కడ పాప పరిహారార్థం కింద కోడెలను అర్పించాలి. అదేవిధంగా రెండో చూసుకున్నట్లయితే వెండిని అర్పించేవాళ్ళంట. నిర్గమాకాండము 30వ అధ్యాయము 16వ వచనం.
ఉమ్, చాలు. ఇక్కడ ఏంటంట, వెండిని అర్పించేవాళ్ళంట. మూడవదిగా చూసుకున్నట్లయితే పశువులను అర్పించేవాళ్ళు. లేవియా కాండము 1వ అధ్యాయము 4వ వచనం. పశువు తల మీద తన చెయ్యి ఉంచి అర్పించాలి. ఓకే. 4వది చూసినట్లయితే నిర్దోష పొట్టేళ్లను అర్పించేవాళ్ళు. లేవియా కాండము 6వ అధ్యాయము 6, 7 వచనాల్లో ఉంటుంది, చదవండి. నిర్దోషమైన పొట్టేళ్లను యాజకుని వద్దకు తీసుకుని వెళ్ళాలి. నిర్దోషమైన పొట్టేళ్లను అర్పించేవాళ్ళు. 5వదిగా చూసుకున్నట్లయితే ఎడ్లను మేకలను అర్పించేవాళ్ళు. ఈరోజు మన పాఠ్యభాగం అదే. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపముల నుండి తీసివేయట అసాధ్యము. ఒకసారి ఆలోచిద్దాం. అందరూ కొంచెం సైలెంట్గా కూర్చోండి అమ్మా. వచ్చేదే లేటు, ముందుకు రావాలంటే కష్టం. సైలెంట్గా ఉండండి కొంచెం. ఆల్రెడీ నా 10 నిమిషాలు అయిపోయింది, ఇంకా 10 నిమిషాలే ఉంది టైము. జంతువులు మనుషుల స్థానంలో ఇక్కడ కోడెలు కానీ పశువులు కానీ నిర్దోష పొట్టేళ్ళు కానీ ఎడ్లు మేకలు ఇవన్నీ కూడా అర్పించబడుతున్నాయి. అంటే దేనికి సాదృశ్యంగా ఉన్నాయి ఇవి? అక్కడ అర్పించబడాల్సింది పాపం చేసింది ఎవరు? పాపం చేసింది ఎవరు? అక్కడ మనిషి. ఒక మనిషి పాపం చేసి దేన్ని అర్పిస్తున్నాడు? పశువులను జంతువుల్ని అర్పిస్తున్నాడు. కానీ అక్కడ చనిపోవాల్సింది ఎవరు? అక్కడ బలిగా అర్పించబడాల్సింది ఎవరు అంటే ఆ మనిషే అర్పించబడాలి. కానీ అక్కడ ఏం చేస్తున్నాడంటే తన స్థానంలో ఏ మేకను పొటేళ్లను కోడెలను ఎవరో ఒకరిని పెట్టేసేసి అర్పించేస్తున్నారు. కాబట్టి అంటే ఇక్కడ మనుషుల స్థానంలో జంతువులను పెట్టి వధించేస్తున్నారు. చనిపోయిన వ్యక్తికి సాదృశ్యంగానే ఆ జంతువులు ఉంటని. కానీ అసలు సహజంగా చూసుకుంటే ఆ జంతువులు ఏమన్నా పాపం చేసినాయి? అక్కడ చేయలేదు. జంతువుల యొక్క స్వభావం ఏంటంటే వాటికి నైతికత తెలియదు, మంచి చెడు విచక్షణ జ్ఞానం తెలియదు, పైగా మాటలు రావు, నోరు లేని ప్రాణులు. వాటికి ఒకవేళ నోరుంటే, నేను అనుకున్నాను నోరుంటే నీ బదులు నేను ఎందుకు చావాలని పారిపోతాయి కదా. కానీ వాటిని ఏం చేస్తారు? కట్టేసేసి తీసుకొచ్చి అర్పించేస్తారు. నిజంగా వాటికి తెలియదు కాబట్టి తీసుకొచ్చి అర్పిస్తున్నారు. నిజంగా తెలిస్తే ఒక మనిషి ఇంకో మనిషి బదులు బలికి ఒప్పుకుంటాడా? నువ్వు చేసావు కాబట్టి నువ్వు అనుభవించు, అంతేగాని నేను ఎందుకు పడాలి నీ బాధని అని చెప్పనని అంటారు. అందువల్లే ఆ రోజులు ఏం చేశారంటే వాళ్ళు పశువులని తీసుకెళ్ళి వధించేవాళ్ళు అన్నమాట. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో చూసుకుంటే ఒక మనిషి ఇంకో మనిషి కోసం ఏమీ కూడా చేసే రోజులు కాదు. కానీ చనిపోవాలంటే అస్సలు కుదిరేటువంటి పని కాదనమాట. లేదు, కొంతమంది అంటూ ఉంటారు నీ కోసం నేను ఏదైనా చేస్తా, చచ్చిపోతా కూడా అంటారు. అలాంటి వాళ్ళు చనిపోతారా? సరే, చనిపోయినా కూడా ఎవరి కోసం? నువ్వు కావాలనుకున్న మనిషి కోసం చనిపోతావు, అంతేగాని వేరొకరి కోసమో లేకపోతే అందరి కోసమో చనిపోవు. కాబట్టి ఇలా ఒకరి పాపాలు ఒకరి మీద వేసుకునేది అనేది అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. అప్పుడేం జంతువులను అర్పించారు, ఇప్పుడైతే ఎవరిని అర్పిస్తున్నారు? ఎవరిని కూడా అర్పించట్లా. వస్తున్నాము, వెళ్ళిపోయే వారంగా ఉంటున్నాము. ఒకవేళ మనిషి తన ప్రాణాలు పాపం నిమిత్తం తీసుకోవాలంటే తన కోసం తనే చనిపోవాలి. వేరే వాళ్ళ కోసం చనిపోవడానికి అసాధ్యం అన్నమాట. అది ఏ పాపము లేకుండా ఏ ఒక్కరి కోసమో కాకుండా అందరి కోసం చనిపోయిన ఒకే వ్యక్తి ఉన్నాడు. అతను బలిగా తనను తానే అర్పించుకున్నాడు. ఆయన ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే, ఇంకెవ్వరూ కూడా లేరు. సరే, ఈ పాపం అంతా కూడా దేవునికి ఎలా ఉంది అంటే విరుద్ధంగా ఉందన్నమాట. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 4వ వచనం. నీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. ఆయన దృష్టికి మనం ఏం చేసామంట? చెడుతనము చేసి ఉన్నాము. ఆయనకి అంతా కూడా విరుద్ధముగా ఉన్నాము. భూలోకంలో ఉన్నటువంటి వ్యతిరేకంగా ఉన్న అన్నీ కూడా దేవునికి
వ్యతిరేకమైనవి అన్నమాట. మనుషులంతా కూడా మరి దేవుడే కదా సృజించాడు మనల్ని. దేవుడు సృజించాడు, దేవుని సృష్టి అంతా కూడా ఆయన సొత్తే. కానీ మనం ఏం చేస్తున్నామంటే మన యొక్క ఇష్టానుసారంగా బ్రతకడం నేర్చుకున్నాం. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఇప్పుడు మా ఇల్లే ఉంది. నా ఇంటిని సుధా అంటే ఏమంది కాబట్టి సుధా కాల్ చేసింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? సుధా నా విషయంలో చేసింది ఏంటి? ఇప్పుడు తప్పు, నా విషయంలో తప్పు చేసింది. కానీ నేను ఆమెను ఏం చేయాలి? ఇప్పుడు శిక్షించాలి. కానీ నేనేం చేస్తున్నానంటే అమ్మాయిని క్షమించేస్తున్నా. నువ్వు కాల్ చేసావు కానీ నాకు ఏం బాధ లేదు, నేను మరలా కట్టుకోగలను, నేను మరలా నిర్మించుకోగలను. కానీ నువ్వు నాకు ఏమి పరిహారం చెల్లించవసరం లేదు, ఏమీ కూడా ప్రాయశ్చిత్తం చేయవసరం లేదు. అలా నేను క్షమించాను అంటే అమ్మాయికి నాకు అమ్మాయి పట్ల ఏముంది? ప్రేమ ఉంది కాబట్టి నేను ఆ అమ్మాయిని క్షమించగలిగాను. సేమ్ అలాంటి ప్రేమే మనం ఎన్ని తప్పులు చేసినా, చేయరాని తప్పులు చేసినా కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే మనల్ని క్షమించేస్తున్నాడు. అదేవిధంగా మన నుంచి ఆయన ఎలాంటి బలులు అర్పణలు కూడా కోరడం లేదన్నమాట. అందుకే ఆయన ఏమైపోయాడు? ఆయన మనకేమైపోయాడంటే అలసైపోయాడు. ఆయన మన నుంచి ఏమి కోరట్లా, ఏమి ఆశించట్లా, కానీ మన పనులు మనం ఉన్నాము కాబట్టి ఆయన ఇంకా ప్రేమించేవాడుగానే ఉన్నాడు. కానీ మన మీద ఎలాంటి శిక్షలు కూడా విధించేవాడుగా లేడనమాట, భరించేవాడుగానే ఆయన ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5 నుంచి 7 నుంచి చూసినట్లయితే ఈరోజు పాఠ్యభాగం సేమ్ అదే విషయము మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే పాత నిబంధనలో కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 6 నుండి 8 వరకు చూసినట్లయితే అక్కడ కూడా అదే పాఠ్యభాగం మనకు కనిపిస్తుంది. బలులను నైవేద్యములను నీవు కోరుటలేదు, చాలమ్మా. బలులైనను ఏమీ కూడా పాప పరిహారార్థ బలులైనను వేటిని కూడా నీవు తెమ్మని అనలేదు. బలిని యజ్ఞాన్ని ఆయన కోరడం లేదు, జంతువుల్ని కూడా కోరడం లేదు. కానీ ఆయన ఎవరిని కోరుతున్నాడు? దేన్ని కోరుతున్నాడు అంటే అది చాలా శ్రేష్టమైన దాన్ని ఆయన కోరుకుంటున్నాడు. ఆ శ్రేష్టమైనది ఏంటి అంటే తండ్రి అయిన దేవుడు తన పక్కనే ఉన్నటువంటి తన కుమారుణ్ణి ఏం చేశాడంటే బలిగా అర్పించడానికి ఈ కోడెలు కాదు, మేకలు కాదు, ఇవన్నీ కాదు, నిర్దోషమైన రక్తము చిందించబడాలి కాబట్టి అది ఎవరి వల్ల కూడా కాదు, కాబట్టి నువ్వే వెళ్ళి బలిగా అర్పించబడాలని చెప్పిన తన కుమారుణ్ణి మన కోసం పంపించాడు. ఆ మాటలు మనకు ఎక్కడ కనిపిస్తాయి అంటే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. తానే మనలను ప్రేమించి తన కుమారుణ్ణి పంపెను. ఆయన ఏంటంట మనం ప్రేమించామని కాదు, ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన కుమారుణ్ణి మన కోసము ప్రాయశ్చిత్తంగా మన కోసం పంపాడు. అదేవిధంగా రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. మనం ఇంకా పాపులంగా ఉండగానే మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం ఇంకా పాపులంగానే ఉన్నాం, పాప నుంచి బయటికి వచ్చే స్థితిలో కూడా లేము, కానీ ఆయన మన కోసం చనిపోయాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. పాపం ఎరుగని ఆయన్ను మన కోసము పాపముగా చేశాం. పాపం ఎరిగాడు ఆయన, ఎక్కడ కూడా మాట ద్వారా కానీ చూపు తలంపు దేని ద్వారా కూడా పాపమే లేనటువంటి ఆయన్ని మనమేం చేసామంట? పాపిగా చేసాం, మనమే చేసాం. కాబట్టి మన నుంచి ఆయన ఏం కోరుతున్నాడు అనేది చూద్దాం. లేవియా కాండము 17వ అధ్యాయము 11వ వచనం. మన కోసం ప్రాయశ్చిత్తంగా ఆయన ఏం చేశాడు అంటే అక్కడ రక్తము దేహమునకు ప్రాణము,
మీ నిమిత్తము ఆ, 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 ఆయన ఏం చేశాడంట? బలిపీఠం మీద ఆయన రక్తాన్ని మన కోసము ధారపోసాడు. ఎవరి కోసము? మన పాపాల